ఈ రీల్ చూస్తున్న వాళ్ళు రీల్ ఎండ్ అయిన తర్వాత ఈ రీల్ని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీకు ఎవరైతే క్లోజ్ పీపుల్ అనుకుంటారో వాళ్ళకు పంపించి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు గాక. ఇంతకు ముచ్చట ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఫోన్ పోగొట్టుకున్నారు. ఫోన్ పోగొట్టుకునే కాదు, ఫోన్లో ఉన్న పైసలు కూడా పోయినాయి. అంటే అదే బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు కూడా కాజేసిండ్రు. ఒకరు 4 లక్షలు పోతే ఇంకొకరి 36,000 పోయినాయి. మరి ఫోన్ పోయినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. యూపీఐ పేమెంట్స్ కోసం మనం కొన్ని బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ బ్యాంక్ అకౌంట్స్ని బ్లాక్ చేయించాలి అండ్ ఆ సిమ్ను కూడా బ్లాక్ చేయించాలి. కొంతమంది పాస్వర్డ్ వీక్గా పెట్టుకొని ఫోన్ నెంబర్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా గెస్ చేస్తున్నారు. కాబట్టి పాస్వర్డ్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అంతేకాకుండా పోయిన ఫోన్ పోయింది కదా అని కొంతమంది లైట్ తీసుకుంటారు. అట్లా చేయడం ఎంత ప్రమాదమో తెలుసా? ఆ ఫోన్లో ఉన్న సిమ్ బ్లాక్ చేయించాలి, బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయించాలి. సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, దీని ద్వారా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫోన్ని రికవరీ చేయగలుగుతున్నారు, కానీ మనీ రికవరీ చేయలేకపోతున్నారు. సో మీ ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫోన్ రికవరీ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయిస్తామో అప్పుడు మనం చాలా సేఫ్గా ఉండొచ్చు. ఫోన్ పోయినా ఫోన్ రికవరీ అయ్యేదాకా మన బ్యాంక్ అకౌంట్ సేఫ్గా ఉన్నాయి, డబ్బులు కూడా సేఫ్గా ఉన్నాయని ఒక భరోసా మనలో ఉంటుంది. సో వీలైనంత మందికి ఈ రీల్ని షేర్ చేయండి.